భీష్మద్రోణులు మాట్లాడుతుంటే కర్ణుడు ఏమన్నాడంటే, ముదుసలులు తమకిమ్ముగా జదివికొండ్రుగాక పతులకు హితమకు కర్జమేల యొలసి చెప్పదురు, అహితు కలిపికొనుట ధర్మువని ఇది నయ విరుద్ధంబు కాదే. ఈ ముసలాళ్ళు వీళ్ళకిష్టమైందే మాట్లాడతారు. అంత మాట అనడమే. భీష్మద్రోణులు ఇద్దరినీ ఉద్దేశించి, ద్రోణుడు గురువుగారు, భీష్ముడు ఆ వంశాన్నంతటినీ నిలబెట్టిన మహాపురుషుడు, రాజ్యం అయింది నిజానికి. పైగా భీష్ముడు అంటే సామాన్యుడా, ఎంతటి మహానుభావుడు, కృష్ణుడంతటి వాడు అంత గౌరవించాడు. అంటే ఒకటి గౌరవించాలి అన్న మాట అవతల వారిని బట్టి ఉండదు, గౌరవించడం అన్నది యువతల వారి సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది. గౌరవించవలసిన అవసరం అక్కర్లేనిది దేన్నైనా గౌరవించాలి కదా. అన్నీ గౌరవించాలనే ఎక్కడ ఉంటుందండి? అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకనంటే అమాయకత్వం కానీ, తెలియనితనం కానీ, అజ్ఞానం కానీ, అహంకారం కానీ చాలా అధికంగా ఉన్నాయనుకోండి, అప్పుడు అవతల వారి గొప్పతనం తెలుసుకోవాలి అనేది కూడా మనం స్థాపించడం సాధ్యం కాదు. అహంకారం ఉంటే ఎప్పుడు నేను గొప్పవాడిని అనుకుంటాడు, కానీ అవతల వాడి గొప్పతనాన్ని అసలు లెక్క కట్టగలిగినంత అవకాశం ఎలా ఉంటుంది? అప్పుడు అహంకారం కూడా అవతల వారి గౌరవాన్ని చెప్పనివ్వదు. కర్ణుడు అమాయకుడా? అన్నీ తెలిసిన్నవాడు. భీష్మద్రోణులు ఎవరో తెలిసిన్నవాడు. అటువంటి భీష్మద్రోణులకు వినా అసలు పాండవులతో యుద్ధానికి కౌరవులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్న విషయంలో స్వతంత్రంగా సలహా చెప్పగలిగిన అధికారం అక్కడ ఇంకెవరికి ఉందా? అంతఃపురంలో వాళ్ళకే కదా ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు మరి సలహా చెప్పరా? చెప్తున్నప్పుడు ఈ ముసలాళ్ళు అని అనడమే. అలా అన్నాడు అంటే ఇప్పుడు కర్ణుడు ఏ స్థాయికి వెళ్ళాడని గుర్తు. అహంకారం బాగా పెరిగిపోయింది కర్ణుడిలో. దేని చేత పెరిగిపోయింది? దుర్యోధనుడు తనని అన్ని వేళలా సమర్థిస్తాడు అనేటటువంటి ధైర్యం అలా తయారైంది. వీళ్ళ లెక్క నాకేంటి, దుర్యోధనుడు నన్ను సమర్థిస్తాడు. కాబట్టి భీష్మద్రోణులను ఎంత మాట అనగలిగాడంటే, ముదుసలులు తమకిమ్ముగా చదివికొండ్రుగాక. ఈ ముసలాళ్ళు వాళ్ళకిష్టమైన మాటలే మాట్లాడతారు. వాళ్ళకి ఇంకొక విషయం అక్కర్లేదు. పతులకు హితముకు కర్జమేలా చెప్పారు, ఒలసి చెప్పదురు. వాళ్ళు పతులు అంటే రాజులకు ఇష్టమైన పని వాళ్ళు ఎందుకు చెప్తారు? వీళ్ళు చెప్పింది ఏమైనా బాగుందా అసలు? ఎందుకని అంటే అహితుల కలిపికొనుట ధర్మమని ఇది నయ విరుద్ధంబు కాదే. పాండవులు కౌరవుల యొక్క హితం కోరేవాళ్ళ? ధర్మరాజు గాని, భీముడు గాని, అర్జునుడు గాని, నకులుడు గాని, సహదేవుడు కాని దుర్యోధనుడు యొక్క మేలు కోరుకుంటారా? వాళ్ళు కోరుకుంటారో కోరుకోరో భీష్ముడికి తెలుసు. వాళ్ళు కోరేవాళ్ళో కోరని వాళ్ళో ద్రోణుడికి తెలుసు. కోరేవాళ్ళో కోరని వాళ్ళో విదురుడికి తెలుసు. కర్ణుడికి ఏం తెలుసు? వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళ అనుభవం ఏమిటి, వాళ్ళ ఆప్యాయతలు ఏమిటి, వాళ్ళ అనుబంధాలు ఏమిటి, ఇవేమీ అక్కర్లేకుండా కర్ణుడు మాట్లాడుతూ అంటాడు, అటువంటిది ఆ అహితులు వీళ్ళ యొక్క ప్రీతిని అభ్యున్నతిని కోరని పాండవులు కౌరవుల యొక్క ఉన్నతిని వాళ్ళు ఓర్చరు. అదే అక్కడ నిజంగా కౌరవుల ఉన్నతిని పాండవులు ఓర్చట్లేదా, పాండవుల ఉన్నతిని కౌరవులు ఓర్చట్లేదా అంటే మారుస్తున్నాడు. అది ఇచ్ఛాపూర్వకంగా తన కోరిక జరగట్లేదన్న అక్కసుతో మాట్లాడుతున్న మాటే కదా. సత్యాన్ని మార్చాడా లేదా? కథాగమనంలో తెలుస్తూనే ఉంది కదా. ఎవరు ఎవరి ఉన్నతిని చూసి ఏడ్చి సమావేశం పెట్టుకుని మాట్లాడుకుని వచ్చారు? దుర్యోధనాదులే కదా అలా సమావేశం పెట్టుకుని మాట్లాడుకున్న వాళ్ళు. ఏడాది నుంచి అక్కడున్న వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని బయట పెట్టుకున్నారా? మా రాజ్యం మాకు ఇమ్మని అడిగారా? అడగలేదుగా. కాబట్టి అటువంటి అహితులను కలుపుకోండి కలుపుకోండి అని వీళ్ళు చెప్తున్నారు కదా ఈ ముసలాళ్ళు. ఇది న్యాయ విరుద్ధం కాదా అంటే కర్ణుడు ఆ స్థాయికి ఎదిగాడు దుర్యోధనుడి దగ్గర. అంటే ఆ పద్యం ద్వారా ఆ మాట ద్వారా ఏమర్థం చేసుకోమని అంటే కర్ణుడు అంతఃపురంలో దుర్యోధనుడి దగ్గర ఎంత సాన్నిహిత్యాన్ని ఇవాళ సంపాదించగలిగాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎంత బాగా అంటుకుపోయింది. ఒకరి మాట ఒకరు కాదనరు, అంత స్థాయికి వెళ్ళిపోయింది. అంటే కర్ణుడి మనసులో ఎప్పుడూ ఒకటే ఆలోచన,
నేను చెప్పిన మాటకి నేను చేసిన పనికి దుర్యోధనుడు సంతోషిస్తాడా? ఇప్పుడు అలా ఆలోచన చేయడంలో అన్ని సందర్భాలలో అని చెప్పడం సాధ్యం కాదు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం అధర్మం వైపుకి ఒరిగిపోయాడా లేదా? అయితే ఇలా ఉండకపోతే ఇద్దరి మధ్య దూరం జరగడం కష్టం కదా. ఆ దూరం జరుగుతూ ఉండాలి. కౌరవ పాండవుల మధ్య దూరం తరగకూడదు, పెరగాలి. ఎంత పెరిగితే ఆఖరణ అంత పెద్ద యుద్ధం జరుగుతుంది. అంత పెద్ద యుద్ధం జరిగితే అధర్మము నశించి ధర్మము స్థాపింపబడుతుంది. ఇప్పుడు ఒక రకంగా చూస్తే కర్ణుడు ఒక మహాప్రయోజనాన్ని సాధిస్తున్నాడా లేదా? కృష్ణార్జునులకు సాధిస్తున్నాడు, కానీ తెలిసి సాధించాడా? ఇది చేద్దాం అనుకుని సాధించాడా? అలా అనుకుని సాధించలేదు. సాధించకపోయినా ఆయన చేస్తున్న దాని వల్ల కట్టకడపెట్టే ప్రయోజనం మాత్రం అది. కాబట్టి ఈ మాటలు అన్న తర్వాత భీష్మద్రోణులు అంగీకరించలేదు, విదురుడు అంగీకరించలేదు. చిట్ట చివరికి భీష్మద్రోణుల్ని విదురుణ్ణి కాదని ధృతరాష్ట్రుడు మనసులో ఉన్నా చెయ్యలేడు. అందుకని పాండవుల దగ్గరికి విదురుణ్ణి పంపించి కబురు చేశాడు. పాండవులు వచ్చారు, కొంతకాలం హస్తినాపురంలో ఉన్నారు. ఉన్న తర్వాత కృష్ణుడి సమక్షంలో అర్ధరాజ్యాన్ని విభాగం చేసి ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించుకోమని పాండవులకి ఇచ్చాడు. ఇచ్చిన తరువాత కొంతకాలానికి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత దానవశిల్పి అయినటువంటి మయుడు అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మాణం చేసి దానితో పాటుగా మయసభని కూడా నిర్మించి ఇచ్చాడు. పాండవులు రాజసూయాగం చేశారు. అంత ఉన్నతికొచ్చి అంతమంది రాజుల్ని ఓడించడం, ప్రత్యేకించి అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళి ఎందరో రాజుల్ని ఓడించి అపారమైన ధనరాశుల్ని తీసుకొచ్చి అన్నగారికి ఇచ్చి అన్నగారితో రాజసూయం చేయించాడనేటటువంటి కీర్తిని కర్ణుడు తట్టుకోలేకపోయాడు. ఇద్దరికీ మరి ఎప్పుడు పడదుగా. అర్జునుడి యొక్క కదలికలు గమనిస్తూ ఉంటాడు. అర్జునుడి ఉన్నతి ఓర్వలేడు. కాబట్టి అయిపోయిన తర్వాత ఏదో తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తరువాత దుర్యోధనుడి ఆలోచన ఎప్పుడు ఏముంటుంది? దానికి తోడు అక్కడ భంగపాటు జరిగింది. పాండవ రాజ్యాన్ని ఎలా కబళించాలి, ఎలా పాండవుల్ని అవమానించాలి, దానికి తోడు శకుని బయలుదేరాడు. వాళ్ళని ద్యూతానికి ఆహ్వానించు, మాయాజూతంలో నీకు నేను ఏ విధమైన ఇబ్బంది లేకుండా పాండవ సామ్రాజ్యాన్ని సమస్త ఐశ్వర్యాన్ని నీకు ఇప్పించేస్తానన్నాడు. ధర్మరాజు గారిని పిలిచినప్పుడు సభామంటపం నిర్మాణం చేశాం, దాని ప్రారంభోత్సవం అందుకు రెండన్నారు. ఆయన వచ్చి కూర్చున్న తర్వాత కూడా చెప్పాడు, మంచిది కాదు, జూతం ఆడకూడదు, ఏదో చెప్పాడు. కానీ విధి బలీయం, కృష్ణ పరమాత్మ జ్ఞాపకానికి రాలేదు. అందుకని ఆ జూదంలో పాల్గొన్నాడు. అసలు ధర్మరాజు గారు ఒక్కసారి కూడా పందెం వేయలే. శకుని పందెం వేయడం మొదలెట్టాడు. ఆఖరి పందెం వరకు శకునే వేశాడు. వడ్డడం ఒకటే ధర్మరాజు చేశాడు. అంటే ఒక్కసారి కూడా ధర్మరాజు గెలిచింది లేదు, ధర్మరాజు గారి చేతికి పావులు వెళ్ళింది లేదు. అసలు ఆయన పాచికలు పట్టుకోలే, పట్టుకున్నదల్లా శకునే. ఆయన పందెం చెప్పా, ఈయన వెయ్య, ఈయన గెలవా, ఆయన ఓడిపోను, అంతే. అది చిట్ట చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఆ ఉన్మాదం ద్రౌపదీదేవిని వడ్డడం వరకు వెళ్ళిపోయింది. ఆ ద్రౌపదీదేవిని వడ్డడం, ద్రౌపదీదేవి దగ్గరికి ప్రాతికామిని పంపించడం, నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అని ఆమె ప్రశ్న వెయ్యడం, సభలోకి వచ్చి ప్రాతికామి చెప్పడం, ఆవిడనే రమ్మను అని కబురు చేయడం, ఆవిడ్ని తీసుకురావడం, తీసుకొచ్చిన తరువాత సభలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఉద్విగ్నురాలయ్యి ఆవిడ ధృతరాష్ట్రుడి పక్కన నిలబడడం, నిలబడిన తరువాత పరిస్థితి చాలా విషమమైనటువంటి స్థితిని సంతరించుకుంటోంది అని గమనించినటువంటి ఆమె, నేను ఇంతమంది ధర్మాత్ములు ఉన్నటువంటి సభలో ప్రశ్న వేశాను, ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పించండి. ధర్మరాజు గారు నన్ను ఓడిపోయాక తను ఓడిపోయాడా, తను ఓడిపోయాక నన్ను ఓడిపోయాడా చెప్పండి. నేను కౌరవదాసినా? ఈ ప్రశ్నలకి ముందు జవాబు చెప్పండి అంది. ఈ ప్రశ్నలకి జవాబు ఎవరు చెప్పలేదు. భీష్మాచార్యుల వారు చెప్పలా, ద్రోణుడు చెప్పలా, ధర్మరాజు చెప్పలా, ఎవరూ చెప్పలా. కానీ దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు మాత్రం లేచాడు. ధైర్యంగా లేచి ఆయన చెప్పాడు, మహాపతివ్రత, ఆమె ప్రశ్న వేస్తోంది. ఆమె ధర్మరాజు గారికి ఒక్కతికే పత్ని కాదు, 5 పాండవులకు ఇల్లాలు. అయినప్పుడు ధర్మరాజు ఎలా ఒడ్డుతాడు ఆవిడ్ని? కాబట్టి ఇది అధర్మజూతం.
ఆమెని మీరు గెలుచుకున్నట్టు కాదు అన్నాడు. వికర్ణుడొక్కడే సభలో ద్రౌపదీదేవిని సమర్థిస్తూ మాట్లాడినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. అది ఏమో వికర్ణుడు చెప్పిన తరువాత వికర్ణుణ్ణి ఖండన చేయకపోయినా, వికర్ణుణ్ణి నువ్వు నోరు మూసుకుని కూర్చో అనకుండా ఉన్నా ఇంకా వికర్ణుడు ఏం మాట్లాడినావు. తర్వాత విదురుడు ఇటు మాట్లాడతాడు. ఆ తర్వాత సభలో వాతావరణం ఎలా ఉండునో ఇది గమనించాడు కర్ణుడు. వికర్ణుడు తాను ఏ దుర్యోధనుడికి సోదరుడో ఆ దుర్యోధనుడినే వ్యతిరేకిస్తూ మాట్లాడడం కర్ణుడికి జీర్ణం అవ్వలేదు. అసలు నిజానికి వికర్ణుడిని వ్యతిరేకించవలసిన వాడు దుర్యోధనుడు. కానీ ఎవరు వ్యతిరేకించారు అంటే కర్ణుడు వ్యతిరేకించాడు. ఎందుకు వ్యతిరేకించాడు అంటే సభలో ఆనుకూల్యత ఏర్పడడం కానీ, అనుకూలమైన వాతావరణం ఏర్పడడం కానీ, ఏ గొడవ లేకుండా సమసిపోవడం కానీ, ఇద్దరూ జుత్తు పట్టుకునేటటువంటి సందర్భం ఏర్పడకుండా ఉండడం కానీ కర్ణుడికి ఇష్టం ఉండదు. కర్ణుడికి యుద్ధం కావాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.